ఒక వ్యక్తి పైన అతిగా నమ్మకం పెట్టుకుంటే ఎలాంటి దుర్మార్గాలు చేస్తారనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అయితే ఒక బ్యాంక్ బ్రాంచ్లో అటెండర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆయన మీద ఉద్యోగస్తులందరూ కూడా అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల, వాళ్ళ యూజర్ ఐడి, లాగిన్ ఐడి కూడా ఆయనకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎంత దుర్మార్గం చేశాడు, ఎంత నమ్మకం ద్రోహం చేశాడు, ఎంతమంది ఆర్థికంగా నష్టపోయే విధంగా చేశారనే దానికి ఈ యొక్క వార్త నిదర్శనంగా నిలుస్తుంది. అయితే నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో కాంట్రాక్ట్ బేస్ కింద అంటే 3 సంవత్సరాలుగా చక్రవర్తి అనే ఈ పర్సన్ అటెండర్గా పనిచేస్తూ ఉన్నారు. సో అటెండర్గా పనిచేస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి కూడా చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎవరు ఏ పని చేసినా కూడా చేస్తూ ఉన్నారు. కొంచెం డిగ్రీ నాలెడ్జ్ ఉంది, డిగ్రీ పూర్తి చేశాడు కాబట్టి మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఉద్యోగస్తులు కూడా కేవైసీ కావచ్చు, ఇతర పనులు కూడా ఆయనకు చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క యూజర్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్లు కూడా ఆయనకి ఇచ్చారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేసి పెడుతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా బాగానే ఉన్నారు. ఈ 3 సంవత్సరాల పాటు కూడా ఉద్యోగస్తులందరినీ కూడా బాగా నమ్మించాడు, అందరినీ కూడా మక్కువ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, పని కూడా బాగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ బ్యాంకులో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క చక్రవర్తి అనే పర్సన్ పైన చాలా నమ్మకాన్ని పెంచుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఓకే, ఇంకా 3 సంవత్సరాలు బాగా నమ్మించాను, బాగా పని చేశాను కదా, ఇప్పుడు వీళ్ళందరి పని నేను చేస్తానని చెప్పేసి ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఏంటి, వాళ్ళందరూ కూడా లంచ్ సమయంలో తినడానికి వెళ్తారు కదా, సో తినడానికి వెళ్ళినప్పుడు తిన్న పని మొదలు పెట్టాడు. మార్నింగ్ నుంచి వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు వాళ్ళ పని చేసుకొని తినడానికి వెళ్ళిన తర్వాత చక్రవర్తి అటెండర్ ఆయన పని స్టార్ట్ చేశాడు అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క యూజర్ ఐడి కానీ, లాగిన్ ఐడి కానీ, పాస్వర్డ్ అన్నీ కూడా ఈ పర్సన్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్తోని ఒక కంప్యూటర్లోకి లాగిన్ అయిన తర్వాత హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బ్యాంకులో ఖాతాలు ఉంటాయి కదా, సో వాళ్ళకు కొంతమంది ఫోన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు అనేవి ఉండవు అనమాట. సో ఆ విధంగా ఫోన్ అటాచ్ లేనటువంటి ఎవరైతే అకౌంట్ హోల్డర్లు ఉన్నారో సో వాళ్ళు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, అండ్ అదేవిధంగా కొంతమందికి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండదు అనమాట. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోరు. సో అలాంటి వాళ్ళు, సో ఆ విధంగా అందరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకున్నాడు. డైలీ ఒక పని అనమాట. ఒకరోజు వీళ్ళని కనుగొందాం, ఒకరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, అండ్ నెక్స్ట్ డే వరంగల్లో ఎవరున్నారు, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఓకే, ఇంకా విడతల వారికి డబ్బులు అనేవి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని అమాయకమైనటువంటి ప్రజల డబ్బులన్నీ కూడా తన బ్యాంక్ ఖాతాలోకి వేసుకున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా 2.65 crores అనేవి తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తనకి కాకుండా తన ముందుగా ఏంటంటే మనకు తెలుసు, ఈ విధంగా ఇంత భారీగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పేసి తెలుసు కాబట్టి ఏం చేశాడంటే తన ఫ్రెండ్స్ ఖాతాలోకి కూడా విడతల వారీగా డబ్బులు పంపించాడు. అండ్ ఈ యొక్క 2.65 crores కాకుండా మిగతా తన ఫ్రెండ్ ఖాతాలో కూడా 95 lakhs కనిపించాయి అనమాట, దొరికాయి. సో వెంటనే ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేశారనమాట. ఇదంతా కూడా ఇక్కడ దొరికిందంటే హైదరాబాద్లోని ఒక వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్టు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఆ పర్సన్ ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయడం ద్వారా తీగలాగితే డొక్కంతా కూడా కదిలింది అనే విధంగా ఆయన ఒక్క కంప్లైంట్ రైజ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా తెలుసుకొని చక్రవర్తి అనే ఈ పర్సన్ ఇదంతా కూడా చేశాడు అని చెప్పేసి క్లియర్గా తెలిసిందనమాట. సో ప్రజెంట్ ఈ పర్సన్ మాత్రం పరారీలో ఉన్నాడు. సో అన్ని డబ్బులు తీసుకొని, అంటే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద నేరం అనమాట. దొంగతనం కన్నా ఎక్కువగా ఒక నేరస్తుడు అని కాకుండా క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఈ పర్సన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు, వెతుకుతూ ఉన్నారు. సో దయచేసి దీని ద్వారా ఏం తెలుసుకోవాలంటే ఏ పర్సన్ అయినా కూడా తన యొక్క హోదా ఏంటి దానికి తగ్గట్టే ఉంచాలి. సో మరి అతిగా నమ్మకం పెట్టుకొని మీ యొక్క ప్రైవసీ విషయాలు కూడా చెప్తే మీకే డోకా పెడతారనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎంత పెద్ద బ్రాంచ్ అయినా, పెద్ద కంపెనీ అయినా కూడా ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలనే దానికి ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చాలా నిదర్శనం అన్నమాట. సో ఇప్పటి నుంచి అయినా కూడా ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గుణపాఠం అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు.